నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నటువంటి మూసీ రివర్కి సంబంధించి రిజర్వేషన్ గురించి అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణ గెజెట్ విడుదల చేసి 10,017 ఇళ్లను కూల్స్తామని తెలంగాణ గెజెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఆందోళన, వ్యతిరేకత పెద్ద ఎత్తున మాకు ఈ యొక్క ఇల్లు కూల్చి మూసి సుందరీకరణ అవసరం లేదు అని తెలంగాణ ప్రజానికమంతా గగ్గోలు పెడుతూ ఇవాళ ముందుకొచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ప్రభుత్వానికి ఇది ఏది పట్టట్ల, మొత్తం బేఖాతరు చేసుకుంటా ఇవాళ ప్రభుత్వం బుల్డోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, సీఎం రేవంత్ రెడ్డి గారికైనా దాని వెనకాల ఉన్నటువంటి ఎజెండా ఏంటి అన్నది ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. నిజంగానే మూసీ శుద్ధి కార్యక్రమమా లేకుంటే సుందరీకరణ అనేది ఫస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సుందరీకరణ పేరుతో, మూసీ శుద్ధి పేరుతో ఇవాళ గాంధీ సరోవర్ పేరిట, బాపు విగ్రహం పేరిట ఇవాళ ప్రజల్ని వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ మీద కాంగ్రెస్ పార్టీ ఇవాళ దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఇవంతా కూడా చెప్తున్నాను అంటే, ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కన్సిడర్ చేయకుండా, అది మధు పార్క్ రిడ్జ్ అయినా లేదంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున లక్షలాది జనం గుండె చప్పుడు పట్టించుకోకుండా, జనం పల్స్ పట్టించుకోకుండా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు బుల్డోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు పర్యావరణవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు, వాళ్ళ సూచనలు కూడా కనీసం ప్రభుత్వం పరిగణలో తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడో సబర్మతి జరిగింది, ఖచ్చితంగా మూసీ చేయాల్సిందే, నల్గొండ ప్రజలకు దాహార్తి, నల్గొండ ప్రజలు ఇవాళ బాగా ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయని తెర మీద తీసుకొచ్చి, అంటే నల్గొండ ప్రజలు రెచ్చగొట్టి ఇవాళ హైదరాబాద్ మీద మూసీ ప్రాజెక్ట్ పేరుతో, మూసీ రిజర్వేషన్ పేరుతో ప్రజల్ని రోడ్లకు ఇడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా పెద్ద ఎత్తున ఈ కూల్చుడేంది కట్టుడేంది అనే కాడికి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఇంత చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా మధు పార్క్ రిడ్జ్ కొంత బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వాళ్ళ అపార్ట్మెంట్ దాదాపుగా 450 కుటుంబాలు ఇవాళ లైమ్ లైట్ లో ఉన్నాయి. మధు పార్క్ రిడ్జ్ అంటే తెలంగాణ ప్రజానికానికి కాదు, మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం వచ్చింది. మరోవైపు తుషార్ గాంధీ గారు, ఎవరైతే గాంధీ మునమనుడు కూడా, అక్కడ గాంధీ స్టాచ్యూ ఎవరు అడిగారని పెట్టాలి, ఈ నీళ్లు కూల్చాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ సీన్ కట్ చేస్తే మార్చ్ 28వ తారీఖు దానికి మూసీకి సంబంధించి ఫేజ్ 1 పనులకు ఇవాళ శంకుస్థాపనకు, భూమి పూజకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు చక్కచక్క కొంత పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రిపోర్ట్ ప్రకారం మార్చ్ 28వ తారీఖు అధికారికంగా మంగళవారం రోజు ఈ యొక్క మూసీ రిజర్వేషన్ సంబంధించి మొదటి ఫేజ్ వర్క్స్ బాపు ఘాట్ లంగర్ హౌస్ లో ఆ యొక్క భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే షాకింగ్ అంశం ఏంటంటే, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ గా మూసీని తెర మీద తీసుకొచ్చారు. కానీ గతంలో చెప్పినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు, ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క డ్రాయింగ్స్ ని కానీ లేకుంటే డిపిఆర్ ని కానీ పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా మ్యాన్హాట్ అనే ఒక కంపెనీకి, పాకిస్తాన్ లో నిషేధిత కంపెనీకి ఇవాళ డిపిఆర్ కి ప్రిపేర్ చేయటం, ఆ డిపిఆర్ మీద కూడా అసెంబ్లీలో తప్పుడు సమాధానాలు ఇవ్వటం. అక్కడ అసెంబ్లీలో ఇవాళ స్పష్టంగా కేటీఆర్ గారు ఇవాళ ఈ యొక్క డిపిఆర్ గురించి మూసీకి సంబంధించి ప్రశ్నించారు. సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. 5 సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా, అంచనాలు వేయడమే కాకుండా, నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ డిపిఆర్ ప్రిపరేషన్ కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్ లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్ లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా? ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్ కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్ కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే, మళ్ళీ ఈరోజు మార్చ్ లో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారైతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో, ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. సో చూశారు కదా కేటీఆర్ గారి ప్రశ్న. దానికి శ్రీధర్ బాబు గారు ఏం సమాధానం ఇచ్చారు?
శ్రీధర్ బాబు గారు స్పష్టంగా తప్పులు తడకతో కూడినటువంటి సమాధానం ఇచ్చారు. అంటే తెలంగాణ గెజెట్ రిటర్న్ గా ఇచ్చినటువంటి గెజెట్ పబ్లిక్ ఫోరంలో ప్రజల ముందున్నటువంటి గెజెట్ ని కూడా తప్పుదావ పట్టించేలాగా మొదటి ఫేజ్ లో ఇన్ని ఇళ్ళు మాత్రమే పోతాయి అని కూడా ఆ లెక్క మ్యాచ్ కానటువంటి పరిస్థితి. మళ్ళీ అక్కడ కూడా అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా సమాధానం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అయితే, ఇవాళ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ అంశంలో సహకరిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా బీజేపీ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో సహకరిస్తోంది. బీజేపీ రేవంత్ రెడ్డి గారు కలిసి, కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి తెలంగాణలో దోబూచులాట ఆడుతోంది. ఖచ్చితంగా పైకి అలాగా వాళ్ళు పొలిటికల్ పార్టీలుగా వ్యతిరేకత స్వరంతో ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా ఇద్దరు మూకుమ్మడిగానే కలిసి ఈ యొక్క మూసి బుల్డోజర్ ని ప్రజల మీద తోలుతున్నారు అని స్పష్టంగా చెప్తూనే ఉన్నా. దానికి మనకు బలం చేకూర్చేలాగా ఇవాళ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఉన్నారో, డిఫెన్స్ మినిస్టర్, ఆయన కూడా ఇవాళ ఈ యొక్క మూసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫేజ్ 1 కార్యక్రమ పనులకు శంకుస్థాపనకు ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే గతంలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన్ని కలవటం, ఇప్పుడు తాజాగా ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కూడా ఆయన్ని కలిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే డిఫెన్స్ భూములను కూడా కొంత 100 ఎకరాలకు పైగానే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టులో భాగంగా డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారిని కోరటం, ఆయన కూడా కొంత సుముఖంగా ఉండటం, డిఫెన్స్ ల్యాండ్స్ ఇచ్చేందుకు సుముఖంగా ఉండటం కూడా కొసమెరుపుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మొన్నటి దాకా ఎవరైతే తెలంగాణ బీజేపీ నాయకులందరూ కూడా మూసీలో ఇల్లు కూల్చి కట్టేందుకు వాళ్ళు అడ్డుకున్నారు. కానీ ఇవాళ ఒక సాడ్ థింగ్ ఏంటంటే, గాంధీ విగ్రహ నిర్మాణానికి, గాంధీ నాలెడ్జ్ సెంటర్కి, లేకుంటే ఎవరు అడిగారు ఇవాళ బాపు విగ్రహం కట్టాలని తెలంగాణ ప్రజానికం క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఆ వాయిస్తో ఉంటే, జాతీయ స్థాయి నాయకత్వం మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మూసీకి సంబంధించి సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, అంటే మీరేమో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, మేము మూసీని చేసుకోవద్దని. కానీ ఇక్కడ పర్యావరణవేత్తలు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఏ ఒక్క నది ఆ యొక్క నది కేస్ టు కేస్ మనం డిఫర్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సాబర్మతితోనో లేకుంటే సియోల్తోనో లేదంటే ఇంకొక న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి రివర్లతోటో మన తెలంగాణకు సంబంధించినటువంటి రివర్లని పోల్చి చూడాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి ఇంత వ్యవహారం జరుగుతుంటే 100 ఎకరాల ల్యాండ్ ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? మరి రాజ్నాథ్ సింగ్ గారు 100 ఎకరాల ల్యాండ్ ఇచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని కండిషన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 100 ఎకరాల్లో ఇప్పుడు చేసినప్పుడు మరో 1000 ఎకరాలు 100 ఎకరాలు భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజల ఆస్తులను లాక్కోవాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజల ఎన్నో ఏళ్లుగా కట్టుకున్నటువంటి చిరకాల స్వప్నమైనటువంటి ఇల్లులను కూల్చాల్సినటువంటి అవసరం ఏంటి అని స్పష్టంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ లేకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని అడగాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అయితేనే ఆ యొక్క కండిషన్ మేరకే ఆయన 100 ఎకరాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే వాదన కూడా ఇవాళ ప్రజల నుంచి వినిపిస్తోంది. లేదు అంటే ఖచ్చితంగా ఇవాళ మూసీ మునకలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాగ్రహం ముందు చాలా ఉవ్వెత్తున ఉద్యమాలు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ గడ్డ ఇవాళ ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా, ప్రజల కోరికల భిన్నంగా, ప్రజల లైవ్లీహుడ్ కూల్చేస్తూ ఇవాళ వాళ్ళ కళ్ళ ముందు కట్టుకున్నటువంటి ఇల్లులను కూల్చేసి ఇవాళ బాపు ఘాటనో లేకుంటే మూసీ సుందరీకరణను భారీ ఎత్తున ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి వెనకాల హిడెన్ ఎజెండాస్ తోటి ఇవాళ ప్రజల్ని రోడ్డు పాలు చేస్తాము, టీడీఆర్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటాము అంటే ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది ప్రజలు హెచ్చరిస్తున్నటువంటి మాట. భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు తీసుకున్నా లేదంటే భవిష్యత్తులో నెక్స్ట్ రాబోయే ఎన్నికలు తీసుకున్నా ఖచ్చితంగా ఈ యొక్క మూసీకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం చెప్తోందో 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల అంటూ కూడా ఫేజ్ 1కి సంబంధించినటువంటి పనులు ప్రారంభించే కార్యక్రమం చేపడుతుందో ఖచ్చితంగా ఈ యొక్క ఇది గనక భూసేకరణ కార్యాచరణ కార్యక్రమం కనుక రేవంత్ రెడ్డి సర్కారు మొదలు పెడితే ఖచ్చితంగా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మధుపాల్ బ్రిడ్జి మొదలు పెడితే చాలా మంది హనుమాన్ నగర్ బస్తీవాసులు కానీ లేకుంటే రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి చాలా మంది మూసీ పరివాహక ప్రాంత ప్రజల నుంచి లంగర్ హౌస్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద తిరగబడే రోజులు కూడా తొందరలోనే వస్తున్నాయని అక్కడ కొంతమంది హెచ్చరిస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మూసీ స్ట్రెచ్ అంతా కూడా పెద్ద ఎత్తున ఏకతాటి మీద నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే సేవ్ మూసీ పేరుతో జన్ ఆందోళన పేరుతో పెద్ద ఎత్తున వాళ్ళ సంఘాలుగా ఏర్పడి జేఏసీలు కూడా ఏర్పడినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు బుల్డోజ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా, ఎన్విరాన్మెంటల్ అభిప్రాయాలకు భిన్నంగా ఇవాళ మూసీని ప్రజల మీద రుద్దే కార్యక్రమం జరుగుతోంది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఒక క్లారిటీ ఏంటంటే క్లారిటీ లేదు, అది శుద్ధీకరణ సుందరీకరణ ఈ రెండింటి మీద కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా టెంటేటివ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఫేజ్ 1 పనులకు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్లతో ఇప్పటికే రిపోర్టు వాళ్ళు
పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చెప్పారు, ఇవాళ అసెంబ్లీలో కూడా అదే మాట చెప్పారు. సో ఇటువంటి సందర్భాల్లో బాపు ఘాట్లో 153 అడుగుల మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు దిశగా దానికి బీజేపీ కూడా సహకరిస్తోంది కాబట్టి ఖచ్చితంగా ఇదే మూసీ మునకలో బీజేపీ కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఎవరు అవునన్నా కాదన్నా ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఇవాళ మార్చ్ 28వ తారీఖు ముహూర్తం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. సో మీరు కూడా మార్చ్ 28న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మూసీ సంబంధించినటువంటి పనులకు మొదటి ఫేజ్ పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.